ప్రైజ్ లార్డ్. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుటకైనను స్థలం లేదని అతనితో చెప్పిన లోక 9:58. నిజమే, మరి యేసయ్య ఈ లోకంలోకి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డారు. అవన్నీ మనము ఆ యొక్క గుడ్ ఫ్రైడేలోను ఈస్టర్లోను మరి మనం చూస్తూ ఉన్నాం. అలాగే జన్మదినంలో కూడా ఆయన గుడిసెలో జన్మించడము, పసుల పాకలో జన్మించడం జరిగింది. ఇలా ఎందుకు చేశారు ఇలాగ? ఇంత దీనునిగా తగ్గించుకొని ఎందుకు వచ్చారు? నీ కొరకు నా కొరకే కదా. మరి ఆకాశ పక్షులకి కూడా ఉన్నాయి బొరియలు, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుటకైనా స్థలం లేదన్నారు. మరి అలాంటి మనిషి కుమారుడికి నీ హృదయంలో స్థలం ఇస్తావా? ఆమెన్. నీ హృదయంలో స్థలం ఇచ్చి ఆయన్ని నీ హృదయంలోకి ఆహ్వానించినట్లయితే, ఇదిగో చూడండి, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎవరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండు, మీ నిమిత్తం దరిద్రుడైండు. ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడైన. చూసారా, మనం ధనవంతులం కావాలని ఆయన మన నిమిత్తం దరిద్రుడైనట. కాబట్టి